ఓం నమ శివాయ. ఈరోజు డే 18. నా లైఫ్లో శివుడే వచ్చి తన దగ్గరికి నన్ను రప్పించుకున్న సిచ్యువేషన్ ఒకటి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ముందుగా ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఈ రీల్ చూస్తున్న వాళ్ళలో డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఉండొచ్చు, ఫైనాన్షియల్గా బాధపడుతున్న వాళ్ళు ఉండొచ్చు. నేను వాళ్ళందరికీ ఒకటే మాట చెప్దాం అనుకుంటున్నా, శివుడిని నమ్ముకోండి, అంత సెట్ అయిపోతుంది. నీకు ఏ బాధ ఉన్నా, ఏం డిప్రెషన్ ఉన్నా, అవన్నీ నువ్వు ఆయన నమ్మిన నెక్స్ట్ మినిటే ఆయన బాధగా చేసేసుకుంటాడు. నేను చాలా పీక్స్లో డిప్రెషన్లో ఉన్న టైంలో నాకు తెలియకుండానే నాకు శివుడు కనెక్ట్ అయ్యాడు. నేను మొత్తం ఆయన పాటలు వింటూ జొమాటోలు స్విగ్గీలు చేయడం, నేను తినే దాంట్లో నుండి కొద్దిగా తీసి ఆయనకి పెట్టి నేను తినడం. అయితే ఒకరోజు చాలా బాధలో ఉండే నేను, నాకు ఎందుకో చెరువుగట్టు పోవాలనిపించింది. చెరువుగట్టు అనేది నల్గొండలో ఉంటుంది. అక్కడ ఒక కొండ మీద శివుడు ఉంటాడు. నా ఫ్రెండ్స్ని అడిగినా ఎవరు రానన్నారు. నేను కూడా ఇక లైట్ తీసుకొని వెళ్ళలేదు. అయితే దాని నెక్స్ట్ డే నేను ఆర్డర్స్ కొడుతున్నా. నేను ఎక్కడ ఆర్డర్ ఇవ్వడానికి పోయినా నాకు ఏదో ఒక రకంగా శివుడు కనిపిస్తుండే. ఒక ఇంటి దగ్గర పోయినా తులసి చెట్టు దగ్గర ఒక చిన్న శివలింగం, ఇంకొకరి ఇంటి దగ్గర పోయినప్పుడు అక్కడ ఒక క్యాలెండర్లో శివుడు కనిపించడం. ఇలా నేను ఆర్డర్ ఇవ్వడానికి ఏ ఇంటికి పోతే ఆ ఇంటి దగ్గర నాకు ఏదో ఒక రకంగా శివుడు కనిపిస్తూనే ఉన్నాడు. నేను ఆర్డర్ ఇవ్వడానికి పోయిన లొకేషను, శివుడి గుడి ముందు ఉండే ఇల్లు ఉండడము, ఇలా ఏదో ఒక రకంగా నేను 7-8 ఇల్లులకు పోయిన ప్రతి దగ్గర నాకు శివుడు కనిపిస్తుంటాడు. అయితే ఇది ఎందుకు అవుతుందో నాకు అర్థం కాలేదు. దానికి నాకైన లీలలో అర్థం చేసుకునే అంత తెలివి లేదు. అయితే ఒక ఇంటి దగ్గర ఆర్డర్ ఇచ్చేసి రిటర్న్ వస్తున్న టైంలో ఒక ముసలామె నా బండి ఆపింది. అయితే ఆమె నాతో ఏమన్నదంటే, వాళ్ళ ఇంటి కీస్ ఆమె గుడిలో మర్చిపోయింది రామాలయంలో, నాకు అక్కడ డ్రాప్ చేస్తావా అని చెప్పేసి అన్నది. సరే ముసలామెనే, నడవడానికి వస్తలేదు అని చెప్పేసి నేను కూడా అక్కడ డ్రాప్ చేసిన. ఆమెను డ్రాప్ చేసేసినా నాకు ఇంకొక ఆర్డర్ పడ్డది. నాకు మైండ్లో ఒకటే వచ్చింది, ఏంటంటే నేను డ్రాప్ అయితే చేసినా మళ్ళీ రిటర్న్ ఎట్లా వెళ్తుంది ఈమె, 1 కిలోమీటరే కదా దింపేద్దామని అనిపించింది. ఇక్కడ చూస్తేనేమో ఇంకొక ఆర్డర్ ఉంది. సో ఆమెకు చూస్తేమో నడవడానికి వస్తలేదు. నాకు ఏం చేయాలో అసలు అర్థం కాలేదు.